సో హాయ్ అండి. డ్రగ్స్ వద్దు బ్రో అనే షార్ట్ ఫిలిం వేగూరు హజరత్ గారు తీసిన డ్రగ్స్ వద్దు బ్రో షార్ట్ ఫిలిం మొన్నే రిలీజ్ చేశారు. చాలా బాగుంది, నేను కూడా చూశాను. సెకండ్ ఎపిసోడ్ పార్ట్ 1 చూశాను, అది కూడా బాగుంది. కాకపోతే అది కొంచెం రన్ టైం తక్కువ ఉంది. ఇది 40+ చేశారు, 40 నిమిషాల పైన ఉంది. అది అంతే, 30+ ఉంది కంటెంట్. బాగుంది, నేను కూడా చూశాను. సో ఏంటంటే ఇది డ్రగ్స్ గురించి, అంటే డ్రగ్స్ వల్ల మన సొసైటీలో ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు వ్యక్తులు, రిలేషన్స్ ఎలా కొలాప్స్ అవుతున్నాయి అనే దాని మీద తీశారు. చాలా బాగా తీశారు, మొబైల్లో తీశారు, బాగా తీశారు, ఉన్నంతలో బాగా తీశారు. అందరూ బాగా చేశారు. అందులో మనకు బాగా తెలిసిన ప్రశాంత్ అన్న, నెల్లూరు నటసింహం అంటుంటారు ట్యాగ్ లైన్. అన్న బాగా చేశాడు, చాలా బాగా చేశాడు అన్న. నెగిటివ్ రోల్ చేశాడు. సో అందరికి ఆల్ కంగ్రాట్స్, బాగా చేశారు, అందరు బాగా చేశారు. డ్రగ్స్ వద్దు బ్రో సెకండ్ ఎపిసోడ్ అని రీసెంట్ గా రిలీజ్ చేశారు. సో అది చూసాము అండ్ చాలా బాగా వచ్చింది కూడా. అండ్ ఉన్న దాంట్లో కూడా ఏంటంటే ఎక్కువ అంటే సపోర్ట్ అనేది లేకపోయినా సరే ఉన్న దాంట్లోనే చాలా వరకు బాగా తీసారండి. ఇందులో మా అందరికి ఫేవరెట్ ఉన్న నెల్లూరు నటసింహం, మన ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు. సో ఆయన నటించారు దీంట్లో ఒక ఆర్టిస్ట్ గా, అండ్ ఒక విలన్ రోల్ లో చేశారు. సో ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఒక అగ్రెసివ్ అనేది ఎక్కడ ఇవ్వాలి, సో ఎక్కడ తగ్గించాలి అగ్రెసివ్ అనేది, సో అది బాగా చూపించారు ఆయన. కాబట్టి సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చే వీళ్ళ ఎపిసోడ్స్, సో డ్రగ్స్ వద్దు బ్రో అనేది, సో వీళ్ళ ఎపిసోడ్స్ అనేది ఇంకా ఇంకా చాలా బాగా చేసి సో జనాలకి అందరికి రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.